నందిగామ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తామంతా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘం పరిధిలో 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సౌమ్య శంకుస్థాపన చేశారు. 20 వార్డుల పరిధిలో తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు 1,70,00,000 రూపాయలు, సిమెంటు, బీటీ రోడ్ల నిర్మాణానికి 1,30,00,000, ఇతర అభివృద్ధి పనులకు మరో 1 కోటి ఖర్చు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రధానంగా రోడ్లు, డ్రైన్ల అభివృద్ధికి, తాగునీటి సరఫరా కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నందిగామ మున్సిపాలిటీలో ఒక పండుగ వాతావరణంలో దాదాపు 4 కోట్ల పనులకి మేము ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకొక 1 కోటి కూడా లైన్లో ఉందండి. ఇది కూడా మేము పెడతాము. సో 5 కోట్ల వరకు ఈరోజు స్టార్టింగ్ చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళు విగ్రహాలు పరిమితున్నాయి, అదే అభివృద్ధి అనుకొని చెప్పి మరి 5 సంవత్సరాలు ఏ విధంగా గడిపారు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో మేము నడిపిస్తాము. అదేవిధంగా వాటర్ ప్రాబ్లం తీర్చడానికి కూడా ఒక ప్రణాళిక మేము ఏర్పాటు చేసుకుంటామండి. మున్సిపాలిటీని పూర్తిగా అభివృద్ధి